ప్రేమ్ క్లాస్లోకి వస్తాడు. క్లాస్ చెప్పటానికి ప్రేమ్ వచ్చి అలా నించొని అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పగానే అందరూ కూడా హాయ్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు. అప్పుడే ప్రేమ్ అలా చామ్ వైపు సడన్గా చూస్తాడు. చూస్తే చామ్ అక్కడ కూర్చొని ఉంటుంది. చామ్ని అలాగే చూస్తూ అందరూ అంతా వర్క్ చేసుకుంటున్నారు కదా, బాగా చదువుతున్నారు కదా అని అంటూ అడుగుతూ ఉంటాడు. సడన్గా పక్కనే చూసేసరికి యశ్వంత్ కూర్చొని ఉంటాడు. సడన్గా జలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. వీడేంటి చామ్ పక్కనే కూర్చున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక తను నిషా ఏమో అలాగే ప్రేమ్ని చూస్తూ ఉంటుంది. ఇక నిషా ప్రేమ్ వైపు అలా చూస్తూ ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రేమ్ ఏమో చాలా చిరాకు పడుతూ ఉంటాడు నిషాని చూసి. ఇక చామ్ వైపు చూస్తాడు. ఇక అలా చూసి పక్కనే ఉన్న యశ్వంత్ని సడన్గా చూస్తే యశ్ ఏమో చామ్ని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చామ్ని చూస్తూ ఉన్న యశ్వంత్ మీద కోపంతో ప్రేమ్ ఇలా అంటాడు, ఏయ్ యశ్ అని అంటాడు. యశ్వంత్ అని అంటే చెప్పండి సార్ అంటే ఎక్కడుంది కాన్సన్ట్రేషన్, క్లాస్ రూమ్లో ఉందా లేదా అని అంటే క్లాస్లోనే కదా సార్ ఉన్నాను అని అంటే అందరూ నవ్వుతారు. ఏ కామెడీ కాదు నేను చెప్పేది ఏంటి వింటున్నావా నువ్వు అని అంటే వింటున్నాను కదా సార్ అని అంటే సరే ఇందాక నేనేం చెప్పాను చెప్పు అంటే అది అని అంటూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు. చూడు క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి, అంతేకాని ఆ పక్క ఈ పక్క కాదు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది అని అంటూ ప్రేమ్ అంటాడు. అలా అనేసరికి ఓకే సార్ అని అంటూ కూర్చుంటాడు యశ్వంత్. ఇక అప్పుడే చామ్ వైపు చూస్తాడు. ఇక క్లాస్ స్టార్ట్ మొదలు పెడతాడు. ఇంకా ప్రేమ్ క్లాస్ స్టార్ట్ చేయగానే ఇంకా తను మధ్యలో నిషా క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ విసుగుపోతూ ఉంటాడు. తన మాటలకి తన బిహేవియర్కి నచ్చదు ప్రేమ్కి. ఇంకా చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ఇక మధ్యలో చామ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక చామంతి నువ్వులే దీనికి ఆన్సర్ చెప్పు అని అంటే ఇక చామంతి లేచి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నిషా నవ్వుకుంటూ ఇదేం చెప్తుంది, దీనివల్ల కాదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తాడు. అప్పుడే చామ్ చెప్పేసరికి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరూ అని అంటే క్లాప్స్ కొడతారు. నిషా కొట్టకుండా సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటి నిషా ఏంటి క్లాప్స్ కొట్టవేంటి కొట్టు అని అంటే ఇక అప్పుడు సీరియస్గా చూస్తూ నేను కొట్టను అని అంటే ఎందుకు కొట్టవు, ఇది క్లాస్ రూమ్, నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి లేదు అని ప్రేమ్ అంటాడు. సరే అని చెప్పి నిషా కోపంతో సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సరే కూర్చో అని అంటాడు. ఇక ప్రేమ్ అలా క్లాస్ చెప్తూ చామ్ వైపే చూస్తూ ఉంటాడు. కానీ ప్రేమ్ని మాత్రం నిషా చూస్తుంది. యశ్వంత్ ఏమో చామ్ వైపే చూస్తూ ఉంటాడు. ఆ రకంగా క్లాస్ జరిగిపోతుంది. ఇంకా లంచ్ టైం అవుతుంది. లంచ్ టైం అయిన తర్వాత ఇంకా అందరూ లంచ్ చేయడానికి బయటికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఏంటే మీ ఉడ్పి ఏమంటలేదు, నేను అసలు పట్టించుకోవట్లేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే నిషా సీరియస్గా ఇలా అంటుంది, ఎందుకు పట్టించుకోడు, నేనంటే తనకి చాలా ఇష్టం అని అంటూ నిషా అంటుంది. అలా ఏమీ అనిపించట్లేదు, కాన్సన్ట్రేషన్ అంతా ఆ చామంతి మీదే ఉన్నట్టుగా అనిపిస్తుంది, నేనేస్తే కనీసం కూడా చూడట్లేదు అని అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. ఏయ్ మీకు పిచ్చిగా ఉందా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నోరు మూసుకోండి, ఆయనకి నేనంటే చాలా ఇష్టం, ఈరోజు పొద్దున్నే ఎంతసేపు మాట్లాడుకున్నామో తెలుసా అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే సరే అని చెప్పి లంచ్ చేయడానికి వెళ్తారు. క్యాంటీన్లోకి వెళ్ళేసరికి చామంతి అక్కడ కూర్చొని లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. అంతలో అక్కడ నుంచి ఫాస్ట్గా వచ్చేసి ఇది ఇక్కడ కూర్చొని తింటుందా, దీన్ని ఇక్కడ కూర్చొని తిననివ్వకూడదు, ఏం చేయాలి అని చెప్పేసి అక్కడే ఉన్న కూల్ డ్రింక్ తీసుకొని మొత్తం అంతా టేబుల్ దగ్గర చామంతి కూర్చొని తిందామనుకున్న టేబుల్ మీద మొత్తం పోసేస్తుంది. చామంతి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ పైకి లేస్తుంది. మొత్తం అంతా టేబుల్ మీద పోసేస్తుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే సీరియస్గా అలా చూస్తూ నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది, ఏంటే నువ్వు ఇక్కడ కూర్చొని తింటున్నావు, నువ్వు మాతో పాటు క్యాంటీన్లో కూర్చొని తినేటంత గొప్పదానివి అయిపోయావా, నీకు అంత సీన్ లేదు, నువ్వు ఇక్కడ కూర్చొని తినకూడదు, నువ్వు వెళ్ళు ఏ చెట్టు కింద కూర్చొని తిను, అంతేకాని ఇక్కడెందుకు తింటావు, పచ్చడి మెతుకులు తినేది నువ్వు మాతో పాటు ఈక్వల్గా కూర్చుంటావా అంటే అప్పుడే చామ్ ఇలా అంటుంది, నేను ఇక్కడే కూర్చొని తింటాను, ఇక్కడే కూర్చుంటా అని మళ్ళీ కూర్చొని తిందామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలో మళ్ళీ నిషా కావాలని పైకి లేపి చామ్ని పోయిక నుంచి వెళ్ళవే అని అంటూ బయటికి నెట్టేస్తుంది. అందరూ నవ్వుతూ ఉంటారు. చామంతి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. చూడు నీలాంటి వాళ్ళు మా అంత గొప్ప వాళ్ళతో కూర్చొని తినకూడదు, పోయిక నుంచి వెళ్ళు, అక్కడ వెళ్ళి కూర్చొని తిను, ఆ చెట్టు ఉంది కదా చెట్టు కింద కూర్చొని తిను అని తిట్టేసరికి చామంతి ఏడుస్తూ వెళ్ళి చెట్టు కింద కూర్చుంటుంది. ఇంకా తినకుండా అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది చామంతి. ఇక అప్పుడే ప్రేమ్ అదంతా చూసి చాలా బాధపడతాడు. ఇంకా ఏం చేయాలి అని చెప్పి
ఆలోచించి ఇంకా అక్కడ వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలుస్తాడు. పిలిచి ఇంకా అంతా చామ్ గురించి చెప్తాడు. మీరు ఇలా చేయాలి అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళకి ఇంకా ఫుడ్ అన్నీ మంచి ఫుడ్ ఇప్పించి ఇంకా వాళ్ళకి చామ్ విషయంలో ఇలా చేయండి అని చెప్తే సరే సరే అని వాళ్ళు అంటారు. ఇక అప్పుడే చామంతి దగ్గరికి వెళ్తే చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు అని అంటే ఏమీ లేదు అని అంటూ చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే లేదు నువ్వు ఇలా కూర్చొని ఏడుస్తూ బాధపడటం ఏంటమ్మా, నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే నేను ఇక్కడే కూర్చోవాలంట, ఇక్కడే తినాలంట, వాళ్ళతో పాటు అక్కడ తినకూడదంట అని చామంతి అంటుంది. అలా అనేసరికి లేదమ్మా నువ్వు ఇక్కడ కూర్చొని తినాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడ కూర్చోవాలి, నీ స్థానం ఇది కాదు, నీ ప్లేస్ అక్కడ ఉంది, నువ్వు పద అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు కలిసి చామంతిని తీసుకొని లోపలికి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడే చామ్ అలా చూస్తూ వద్దు వాళ్ళు మళ్ళీ గొడవ చేస్తారు, ఎందుకు మిగతా వాళ్ళన్నా ప్రశాంతంగా తింటారు కదా, నా వల్ల గొడవ ఎందుకు, వద్దు అని చామంతి అంటుంది. ఇక అప్పుడే వాళ్ళు అంటారు నిన్ను ఎవ్వరు ఏమీ అనరు, మేం చూసుకుంటాం కదా పద అనేసి ఇంకా చామ్ని వాళ్ళు లోపలికి తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఏయ్ మళ్ళీ వస్తుంది చామంతి అని అంటే అటువైపు చూస్తుంది నిషా. చూసేసరికి చామ్ వస్తూ ఉంటుంది. తను చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక చామ్ని తీసుకొని అక్కడికి వచ్చేస్తారు. చామంతి వచ్చి ఇంకా అలా నించుంటే కూర్చోమ్మా కూర్చో ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి చామ్ కూర్చునే చైర్ని వాళ్ళు క్లీన్ చేస్తారు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ మీద ఉన్న నీళ్లు పడేస్తుంది కదా కూల్ డ్రింక్ అది ఇదంతా అవన్నీ నీట్గా తుడిచేసి ఇంకా వాళ్ళంతా ముగ్గురు కలిసి క్లీన్ చేస్తూ చామ్ని నువ్వు కూర్చోమ్మా నువ్వు కూర్చో, నువ్వు ఇక్కడే కూర్చొని తినాలి అనేసి అదంతా క్లీన్ చేసి ఇంకా చామ్ని కూర్చోబెట్టేసి ఇంకా చామ్కి ముందు ప్లేట్లో అన్నం పెట్టి తర్వాత చికెన్ కర్రీ వేసి అన్నీ వాళ్ళు తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటారు. అంత బాగా మంచి ఫుడ్ తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటే నిషా అదంతా చూసి షాక్ అవుతుంది, ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అలాగా మొత్తం అంతా ప్లేట్లో అన్నీ పెట్టేసి ఇంకా చాలా తనకి అన్నీ సర్వ్ చేస్తూ వడ్డిస్తూ తినమ్మా తిను అని అంటూ ఉంటే చామ్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంకా ప్రేమగా వాళ్ళందరినీ చూస్తూ ఉంటే తినమ్మా నువ్వు తిను అని అంటే మీరు తినండి అని చామంతి అంటే మేము తర్వాత తింటామమ్మా ముందు నువ్వు తిను అనేసి చామ్కి వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. అదంతా చూసి నిషాకి మండిపోతూ ఉంటుంది. ఇక చామంతి కూర్చొని తింటూ ఉంటుంది. ఇంకా అలా తింటూ ఉంటే నిషా వైపు చూస్తే నిషా చిరాగ్గా కోపంగా చూస్తూ ఉంటుంది. పక్క నుంచి ఇంకా ప్రేమ్ చాటుగా చూస్తూ ఉంటాడు. ఇంకా చామంతి అలా తింటూ ఉన్నప్పుడు ప్రేమ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత చామ్ అలా అన్ని వెరైటీస్ చామ్ కోసం తెప్పించేసి ప్రేమ్ కావాలని ఇంకా డైరెక్ట్గా చేయలేడు కదా నిషా ఉందని కావాలని తన కోసం అన్నీ చేసి తెప్పించి తినిపిస్తూ ఉంటాడు. అన్నీ తింటుంది చామంతి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వాళ్ళకి మీకు చాలా థ్యాంక్స్ అమ్మా అంటే మాకు థ్యాంక్స్ ఎందుకమ్మా అని అంటూ వాళ్ళు అంటారు. అలా అనేసరికి మీరు నా కోసం ఇదంతా ఎందుకు చేశారు అని చామ్ బయటికి వచ్చిన తర్వాత అడిగితే నీకోసం చేయమని చెప్పింది ఆ బాబేనమ్మా అని ఒక ఆవిడ చెప్తే అవును కొత్తగా వచ్చారు కదా సార్ ఆయనే నీకోసం ఇదంతా ఏర్పాటు చేశారు, మీరు అలా బాధపడుతూ ఉంటే ఆయన చూడలేకపోయారు, అందుకే మాకు ఇలా చెప్పారు, అందుకే మేము ఇదంతా చేశామమ్మా. అయినా మీలాంటి మంచి వాళ్ళ వెనుక ఇలాంటి దేవుడు లాంటి వ్యక్తి ఎవరో ఒకరు ఆ దేవుడే ఇలాంటి వాళ్ళ రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తాడంట, అందుకే మీకు ఆ సారే దేవుళ్ళలాగా మీకు సహాయపడుతున్నాడు అని అంటూ చెప్పేసరికి చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రేమ్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ తనకు విషయంలో ఏం చేయనున్నాడు ఇంకా అనేది ఇంకా అందుకేనా సార్ నా కోసం ఇదంతా చేస్తున్నాడా అంటే కాలేజ్లో కూడా నా కోసమే జాయిన్ అయ్యాడంటావా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నేను ఇలా కష్టపడకూడదని నేను ఇలా బాధపడకూడదని నా కోసం ఇదంతా చేస్తున్నారా బాబు మీరు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చామ్ ప్రేమ్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ్ ఏమో ఇంకా అటువైపు ఉంటాడు. ఇంకా నిషాకి మండిపోతూ ఉంటుంది. దానికేంటి ఇంత మర్యాద చేశారు వాళ్ళందరూ తీసుకొచ్చి ఎందుకు ఇలా చేశారు అని తిట్టుకుంటూ ఉంటుంది నిషా. ఇక అప్పుడే ఏంటోనే ఆ అమ్మాయికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందేమో మనకి తెలియదేమో అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటే దాని బొంద, అది మా అత్త వాళ్ళ ఇంట్లో పని మనిషి, దానికి ఇంకేం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అని అంటూ ఉంటే మరి ఎందుకు వాళ్ళంతా మర్యాద చేశారు, ఫుడ్ కూడా తీసుకొచ్చి వడ్డించారు అంటే మామూలు విషయమా అని అనుకుంటూ ఉంటారు. మన పరువు అంతా పోయింది, నేను దాన్ని అక్కడ చెట్టు కింద కూర్చోబెట్టి తినొచ్చు అనుకున్నాను, కానీ దానికి ఇంత రాజ మర్యాద జరుగుతుందని నేను అనుకోలేదు అని నిషా దాన్ని ఏదో ఒకటి చేయాలి, నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని చాలా సీరియస్గా నిషా ఆలోచిస్తుంది.